బియ్యంలా మెరుగలు ఏరితే కాదా బిడ్డ అట్లే పెట్టుకుంటారు ఏంద్రా 10,000 ఉంటాయి అమ్మ జరా. ఏడుకెళ్తుంది బిడ్డ నాకే లేక అవస్థ పడుతుండా. పిల్లగాడు స్కూల్ కోక ఎన్ని రోజులు అయ్యి చూడు. ఫోన్ చేసినారా మీ డాడీకి? అమ్మో ఎందుకు? అమ్మగారి ఇంటికి వస్తే అస్సలే మాతుండదు. ఏమిందనమ్మ అన్ని నువ్వు చూసుకుంటావు, నువ్వేమో పిజ్జా ఒక్క రూపాయి కూడా. బిడ్డ భయం. హలో మామ, అమ్మకి ఇస్తా నాకు. అమ్మ మామయ్య ఫోన్ చేసిండు. హలో హలో అక్క, ఎవర్రా? నేను రా తమ్ముని, మీ తమ్ముని. గణేశవా? అవునరా. బాగుండవా తమ్మి? బాగున్నా. ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదురా, ఇక్కడ సౌడర్ కాడ భూమి తీసుకుంటే కదా అప్పుడు. అవునవును అప్పుడు కొన్నారా? అప్పుడు అని మీ బావ అని కొన్నాడు, మీ తమ్ముడు అన్నారు. అయితే ఆ ఊరికే భూములు సతాయిస్తురని అమ్మితి. భూమి అమ్మేసినావు? తీసుకున్నా కదా, తీసుకున్న భూమి ఆ కొడుకు బాగా సతాయిస్తురు, అమ్మినా. అయ్యో ఎందుకంటే బిడ్డ బిడ్డ పెళ్లికి నమ్మకున్నావురా? పిల్ల పెళ్లికి కొడుకులు కడీలు అవి ఇంటి దిక్కే నువ్వు నాకు అడుగునకు రయ్య కొల్లూరు దిగ్గొనంట అని 100 సార్లు చెప్పిన నీకు. ఎట్లాగా తక్కువకి అమ్మితే 50 లక్షలకు అమ్మినా. వస్తున్నా ఇంటికి. వీడికి వస్తే ఇట్లాగే వెళ్ళిపోతుండా? వస్తున్నావు? ఇట్లాగే వస్తున్నా. బుజ్జి ఫోన్ చేసిండు ఇంతకు ముందు మా కోడలకు. 50 లక్షలు ఇప్పుడు నీ తానే ఉండే? నా తానే ఉన్నారా? ఇట్లా పోతా మా కోడలు ఇంటికానే ఉందని చెప్పి చిన్న కోడలు. అవునవును వచ్చింది. ఇక అట్లే పలకరించుకుంటూ పోదాం అందరిని అని వచ్చినారా? దగ్గరికి వచ్చినారా? రాతమ్మి రా. సరే వస్తున్నాక రానాక ఇది కట్టింగ్ చెయ్యి. నాకు కట్టింగ్ చెయ్యి. నీకు కనిపించదు. 50 లక్షలు అంటుండే, నన్ను చూసినావు అవే నువ్వు 50 లక్షలు. 50 లక్షలు అంటే ఎంత బిడ్డ? ఏమో అమ్మ, నాకు కూడా తెలియదు. ఆ తిక్కదానికి తెలియదు, నీకు తెలియదు, ఇద్దరికి తెలియదు. ఎన్ని ఉంటాయి రా మా ఆంటీకి? నేను కట్టలు ఉంటాయి కన్య అనుకుంటున్నా. అవే 100 రూపాయలు, అన్ని 100 రూపాయల నోట్లు అయితే ఇల్లు నిండుతో తెలుసా? అమ్మ బాబాయ్, ఇల్లు నిండా పైసలా? అంటే మీ మామ గని పైసలు వచ్చినాయి? అన్ని పైసలు వచ్చినాయి. నేను ఒక ఐడియా చెప్తున్నా అమ్మ నీకు. ఏంద్రా? నీకు ఒకటి చెప్తా, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు. ఇక ఎవరు చెప్పని చెప్పు. ఓడిదోదనా? ఓడిదోదనా అంట. అదే ఓడిదోదరా. సరే బిడ్డ అవుతుందంటవా? ఇది కరెక్ట్ అవుతుంది. అవుతుందంటవా? అవుతుంది. సరే పోదాం. మీ మామరా. A few moments later. నీకు వచ్చింది రోగం. పోతారు నేను పోయినాక ఊళ్ళో ఉప్పురాలు కూడా ఉంటాయి మీకు. ఎత్తిర వస్తాం దయ్యం కూర్చున్నాడు. దీని దయ్యం రా మనవయ్యా. అవును, నా 2 దెబ్బలు కొట్టా కల్లో రోసాలు వస్తున్నాయి, రొక్కాలు. రోసం సలగుండా నెత్తిర పోసుకొని కూర్చున్నది. ఇప్పుడు అందరికి తెలియాలి మా అమ్మ కొట్టింది. ఏమైందిరా వీక్లాడుతున్నారు? ఏమైంది? వచ్చిన అవసరం తమ్మి వీక్లాడుతుర్రేమరా మా కోడలతో అట్లా వీక్లాడుతున్నారు. నీకు ఇంతనా నా తెలివి ఉన్నదమ్మా? 2 పిల్లలు పెట్టిగా పిల్లవాడదమ్మా. నేను కొడితే తిడితే వాడదు అసలుకి. నేను ఎదురు మాట్లాడినందుకు కానీ నీ చికెన్ గిల్ పట్టి కొట్టనందుకు కొడతావు. మీ నాయన నేర్పుతున్నాడు. పెంపడువా అమ్మ అంటే వాళ్ళు నీకు నట్టుతారాయనరా? ఏమో ఆవు చెన్ల మీద లేక వరం మేము వేసినట్టు పడని ఆమె లేక నిగుతారాయనవు. ఇప్పుడు అట్లా చేస్తావు నువ్వు. అమ్మని చేసి దాంట్లో వెళ్ళి మనమయ్యరా. బాగుండవా తమ్మి? బాగున్నాక మా మారదలిగిన మంచిగా ఉండదా? మంచిగానే ఉన్నా. పిల్లలు మంచిగా ఉండరా? పిల్లలు మంచిగా స్కూల్ పోతుండరా? పోతారు. పెద్దగారు ఇంత జీతాలు తెచ్చిస్తారు. ఎట్లా యథార్థంగా తెచ్చిస్తుండరా? ఇస్తారు. నయం కాదా? పెద్దోడు నెలకు 20-25 వేలు ఇస్తాడు. చిన్నోడు ఆడ సాఫ్ట్వేర్ జాబ్ అంట. అవునా? వాడు నిన్న మొన్న బాగానే ఇస్తున్నాడు. ఆడు బాగానే ఇస్తారు తమ్మి. నేను మేము ఆడదాలరా యథార్థంగా ఉంటున్నాం. మంచిగా అనిపిస్తుంది. వచ్చిందంట సేపు పలకరించలేదు, ఏం లేదు. ఎట్లా ఇట్లా కూర్చుంటే ఏమైంది? నా బాధ ఎవరికి చెప్పుకోవాలా మామయ్య? మీ అక్క కట్నం పైసలు ఇవ్వలే, నా అత్తగారు ఇంట్లో నుంచి బయటికి గెంటేసిర్రు. ఇంతవరకు నాకు పిల్లలు కూడా కాలే. హాస్పిటల్ చూపియమన్నా చూపిస్తలేదు మీ అక్క. చూపిస్తారు నీకు పిత్తరు. ఇయ్యమన్నా ఇస్తలేదు మామయ్య. ఏడుకెళ్ళి తెచ్చిస్తారు. ఎవరు చేస్తాడు కట్టం ఇంట్లో? ఇప్పుడు కట్నం గురించి సతాయిస్తున్నాడు. నేను లేనారా? ఏదో చేస్తా. ఉండవని పొలం ఏడవా
మీరు కొట్టుకుంటాడు నీ ముట్టిగా అడగలేనా తమ్మి నేను నీ బట్టలు పెట్టుకోలేనా తమ్మి నేను సంకలు వేసుకొని తిరగలేనా తమ్మి అడ్డమైన పని చేసి స్కూల్కి పంపిన పని నేర్పిన. మాధవి ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులు అయింది ఇంటికి వచ్చి నువ్వు? ఇంట్లో నుంచి బయటికి గెంటేసినాక మా అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినావు? నా తోక పట్టుకొని మరి నీ తోక పట్టుకొని రాకపోతే నువ్వు కట్నం తీసుకొస్తా చెప్పి వచ్చినావు. నేను ఏమన్నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా? కట్నం తీసుకురాపోయావని చెప్పి నేను పంపించిన నిన్ను. ఏమ్మా నీ బిడ్డ ఏం చెప్పలేదా నీకు? ఏం చెప్తుంది చెప్పు. ఏం చెప్పుడు? ఇప్పుడు ఎల్లకాలం ఒకటే ఉంటుంది. మరి సంబంధం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినావు నాతోనా? మా అమ్మనేతో ఏం మాట్లాడినావు? ఏమైందంట 5 లక్షల కట్నం ఒప్పుకున్నారా, 3 తులాల బంగారం ఒప్పుకున్నా, అది ఇప్పుడు పెట్టాలని అంట. నా దాని ఏడుండ తమ్మి పెట్ట నీకే. కడుపు కన్నం తింటున్నావా పీ తింటున్నావా? మా అక్కని తిడుతున్నావు. నువ్వేవాడరా మధ్యలో మాట్లాడికే? ఎవరు నువ్వెవరు? ఏం కావాలరా నీకు? ఏం కావాలి చెప్పు. అదే నా కట్నం మాట్లాడి మాట్లాడండి మీతో నాకేం పని? మా అక్క రాబోతే వస్తే నేనున్నా. ఏం కావాలి చెప్పు నీది. ఆహా తమ్ముడువే ఇచ్చేయి నా కట్నం. నా కట్నం నాకు 5 లక్షలు ఇవ్వాలి. తమ్మి నువ్వు కోపం మీద 5 లక్షలు నీ 5 లక్షలు నీకు వారేస్తారా? నీ బతికెంతరా? నా యొక్క సుఖంగా ఉంటే చాలరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు అనే మాట మాత్రం అనకు తమ్మి. అయ్యో నాకు 5 లక్షలు పైసలు వద్దు. పైసలు కట్నం ఇచ్చినాక కొట్టినా నన్ను చంపినా బట్ట కాదు అని బట్ట అన్న లొట్టాన్ని వాళ్ళ తెంగాలి. అయ్యో తమ్మి నా యొక్క జీవితం బాగుండాలని నువ్వు ఈ జిబ్బు జీరొద్దు తమ్మి. వద్దు మామయ్య, నీకంటే ఎక్కువ కాదు మామయ్య నాకు నా మొగుడు. మామయ్య తీసుకో 5 లక్షలు తీసుకో. నా కోడలను మంచిగా చూసుకో. మంచిగా చూసుకుంటా కాక. మంచిగా చూసుకున్నాక తర్వాత లొల్లిగినైంది అనుకో నీ లుంగి బట్ట నీ పొట్ట మొత్తం సింటరికల్ మసలం తీసుకొచ్చి ఇంటి మీద ఇల్లు కాల్చి వస్తాను నేను అనుకుంటా. నా కాలు కింద పెట్టనీయకుండా మా మామయ్య చిన్నప్పటి నుంచి పెంచిండు అయ్యా. అట్లనా? అందుకనే కోడలు సంతోషంగా ఉండాలని నీకు కట్నం ఇచ్చిండు. అవునవును ఇచ్చిండు, కట్నం ఇచ్చిండు కదా. పోదాం దావి ఇంటికి కొందా. నేను చదువుకొని వస్తా నువ్వు మొత్తం చదువుకొని వస్తావా? పో అయ్యా పో. నేను పోతున్నా. నువ్వు అన్ని చూసుకోని రా సరేనా? అమ్మా నాకు 5 లక్షలు సరిపోవమ్మా. 10 లక్షలు అయితే నా సంసారం మంచిగా ఉంటదమ్మా. 10 లక్షల కోసం నేను ఏ బాధ పడుతుంది. నేను ఏడ ఊరేసుకొని సత్తుని భగవంతుడా. కొట్టిన తిట్టిన ఇచ్చినవు బిడ్డ. అయ్యో భగవంతుడా. ఏమైందాక మళ్ళేడో పడితే ఏమైందిరా? అయ్యా తమ్మి మా కష్టాలు మాకుంటాయి. నా బిడ్డ కష్టం నాకుంటది. వీడికే నా ఒక బిడ్డ కష్టం తీర్చినావు, ఈ బిడ్డ కష్టం కూడా నేను తీరుస్తాక్క. ఆ పిల్లని కూడా నేను పెంచినాక నా కోడలు కాదు అక్క అని నువ్వు అంటావు. అది నా కోడలే కాదక్క. నువ్వు లేకపోతే మేము ఉండం రా. నువ్వేం కాకు. నీ మనసు నాకు తెలుసు. ఇప్పుడే 11 లక్షలు తీసి దాని చేతులు పెట్టి సరే తరలే ఓ కోడలమ్మా నీ సంసారాన్ని బాగా చేసుకో అంటావు. ఇస్తారా? నీకన్నా ఎక్కువేం లేరా? నన్ను ఎట్లా పెంచినావు? మంచిగా పెంచినావు. నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా లేరా? ఇస్తా. నా కొడుకు కన్నా ఎక్కువేముంది? ఈ పైసలు ఇచ్చినారా పైసలు? నువ్వే ఇచ్చినావు అమ్మ మామ చేతులకే గుంజుకొని. నా పాపం చేతులతోటి నా తమ్ముడిని కష్టాల్లో పడేస్తున్నది. నా పాపిష్టి బతుకు కోసం, నా పిల్లల బతుకు కోసం. నీ గురించి నా పానం అని ఏడవకరా. శిక్షడు గణేశా, విద్య గణేశా, నీ ఇంటి పేరు నీ ఊరి పేరు ఎప్పుడు వలకాలనేది నీ ఆశరా. పేరు మారుమోగాలనమ్మ మామ. యథార్థమా కాదమ్మా
చాలా కావాలి ఇంకా. అమ్మా దీంతో తుప్పికి వందమ్మా ఇంకే 16 పెట్టించమ్మా ఈ పిల్లలు తీసుకొని పో నీ సంసారాన్ని బాగా చేసుకున్నా బంగారు కొండ ఎండల పట్టుక పిల్లలకి ఏమైనా తినబెట్టుకొని పోతామా బిస్కెట్లకు ఉండే కదా బిడ్డ ఇంట్లోకి అప్పు మాత్రమే అవుతాయి అమ్మివి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ మా సంసారానికి. అయ్యో నా తానండి మా అక్కనే ఎడిపోయారా కొడలమ్మ అందులోకెళ్ళి లోటు తీస్తే కదా రా గటు ఊకే నువ్వు అప్పటి మీ అత్తలాకనే బాగా జిద్దు మనిషి మీ అమ్మలాగా తీసుకోపో పిల్లలకేమో తినబెట్టు ఇగో ఈ 100 తీసుకపోయి మధ్యలో అక్కడ చెట్కాలు తీసుకపోయి నీ మొగనికి పానం చెట్కాలు బాగా అవుతాడు. మా ఇంటికి వస్తావమ్మా ఇట్లే నా మొగాడు ఊరికే నిన్నే తలుస్తాడు. దా మామ పోదాము. ఎందుకా ఆ, దా మామ పోయేతందా 11 సరిపోతలేవు సరిపోతలేవమ్మా. నీ కాల్మొక్తేనే నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అక్కడ నేను బలుపా అహంకారమా మామ ఏడుస్తూ వస్తాడు మామ వస్తాడు వండి రాతడుకుంటావు మామ. గంట సేపు ఉంటే ఎక్కువ మామ. గంట అయితే అన్ని ఊసి ఎవరు బిడ్డను నీకే అన్ని యాక్షన్లు ఉంటే ఎట్లా? ఆ పిల్లకు నచ్చ చెప్తున్నా మొగంతో చక్కగా సంసారం చేస్తా సరేనా నీ పానమని తీనే ఉంటుంది గేటు కూడా దాటకు మాల్లుల్లి పక్కన పెట్టుకొని నువ్వేమన్నా తిన్నావా ఏం తిందిరా నీ సంసారం చూసినాక తిన్నట్టు అవుతుంది. కడుపు నిండిందా ఏం పెడితే అర్థమైనట్టే ఉండదు. ఏం రా ఒక్కనాడు నీకు నిమ్మడం లేకుండా ఒక్కనాడు మంచిగా ఏడో కాక ఏమారా మాధవి అమ్మ నువ్వు గడిపిస్తారు పో రాదా అక్కడ పైసలు ఇచ్చి కాలబెడితే కదా. పోతా మామయ్య ఉన్నదంతా గుడిసె కప్పి పోను కాదు మామయ్య నీ కడుపు నిండా బువ్వ పెట్టి పంపించినాక పోతా. తింటా పోరా నా తిండి కాల మా అక్కని చూస్తే తిన్నట్టు అవుతున్నది. నీకంటే ఎక్కువ నా మామయ్య నేనేం పోను నిన్ను పంపించినాకనే పోతా. ఏమోరా ఏమో చేసేటట్టు నా సంసారాన్ని మీరు ఏడుచుకుంటా నన్ను ఏడిపిస్తారు. బాగా మాట్లాడే కొడుతున్నాను తినక ఊకో కరెంట్ బిల్లు కట్టరా మీటర్ ఎక్కువ అవుతున్నా ఎన్నిసార్లు అడగాలి నువ్వు కూడా ఇప్పుడే ఎందుకు వచ్చినావు సారు అరే ఇప్పుడే ఎందుకు వచ్చినావు సారు మా తమ్మునికి తెలిస్తే అయ్యో బాధపడతాడు సారు కామ్మా నీ ఏడుపు నీకు కరెంట్ బిల్లు కట్టు 4 సంవత్సరాలు అవుతుంది 72,000 అయింది మీటర్లు ఇక్కడ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలి ఎప్పుడో అడుగుతానే ఉన్నాక అడుగుతానే ఉన్నా ఎంతగానో మాడుతూ ఏమైందంటే 4 సంవత్సరాల నుంచి నాకు కరెంటు బిల్లు కట్టలేక 2 లక్షల రూపాయలు అయ్యిందంట. 2 లక్షలు కాదమ్మా 72,000 ఏంటి మమ్మీ ఎవడు 72 అయిందా 72,000 అయింది. మన అంటే సారీ 2 లక్షలు అని 72,000 కాదు 85,000 85,000 నీకు పెంచుకున్నా 15,000 కాదమ్మా కరెంట్ బిల్ అంత వచ్చింది నవ్వుల పరిశ్రమ అవుతుందా మీకు? సరే కరెంటు బిల్లు 85,000 కట్టలేనని ఆ పీసులన్నీ వీకేసిండు తమ్ముడా. అయ్యో ఎండకాలం ఎట్లా పండుకుంటున్నారా మేము ఏసీలో ఉంటేనే మాకు ఇక్కడ నిద్ర వస్తలేదు. తమ్ముడా నా బాధ నాకు తెలుసు. లంగ దడుస్తుంది జాకెట్ దడుస్తుంది ఆ రేవంత్ రెడ్డి అందరికి పిరి కరెంట్ పెట్టిండు కానీ కొమరక్క ఒక్కదానికి పిరి కరెంట్ అప్లై చేసుకోలేమరా అన్ని చేసిన నెలకు 70,000 బిల్లు వేస్తున్నాడు. ఏమో కొట్టేసినేమో అందుకని అట్లా చేసింది. ఏమో తమ్ముడా నా మీద నువ్వైతే ఇగోమ్మా కరెంట్ బిల్ కట్టకు పెనాల్టీ ఇగో 85,000 ఏమో బిల్ అయింది. పెనాల్టీతో సహా అన్ని కలిపి ఇంకా 20,000 అయిపోయింది. మొత్తం కలిసి 1,10,000 కట్టూరి. తర్వాత కాదమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతారు? ఎన్నిసార్లు నోటీసు పంపించాలి నీకు? 10 సార్లు పంపించిన రెస్పాన్స్ లేదు. అయితే కరెంట్ బిల్లు కడతా అనకు మామయ్య. తల్లి నువ్వు కడతా అనకు కట్టకు అన్నంత మాత్రాన ఊకోడమ్మా. ఈ యొక్క ఏసీలో వండాలి, ఈ యొక్క చల్లగా వండాలి, ఈ యొక్క ఫ్యాన్ వేసుకోవాలని మీ మామయ్య ఏడవకరా మీ సంసారం పాడుగాను ఏ బాబు ఎంతనో తీసుకోపో కరెంట్ బిల్ మొత్తం ఇచ్చా చూడు. అమ్మా తిరిగినాక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వద్దా మాకు? 20,000 ఇంకో అమ్మ మళ్ళీ కలపాలంటే ఇంకా 10,000 కట్టాలి. డీటీ కట్టురు. డీటీ వద్దా? మళ్ళీ ఎట్లా అమ్మా మీకు కరెంట్ కావాలిగా? మళ్ళీ కరెంట్ కావాలిగా. డీటీ కట్టాలంటే ఇంకా 10,000 కావాలి. అమ్మ సంసారం మా అక్క ఏసీలో వండాలని నేను రోడ్ మీదకి వచ్చేటైతే ఏమో అయ్యేటట్టే ఉండ నేను ఇంటికాడ ఎంత లొల్లి అవుతావు ఏం 200 ఇచ్చినామమ్మా పైసలు. సార్ నీ కాన్మక్త సార్ ఇంకా
ఏడు దాకా వచ్చిందిరా బ్యాగు. ఏం చేతరా పొద్దుగాల భూమి అమ్ముకొని వచ్చేటప్పుడు నిన్న చెప్పింది నా పెండ్లం ఏమన్నది? మీ అక్కతానికి ఒక నాయన అన్నది. అయినా నేను పొద్దుగాల వచ్చేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇట్లా బయటికి వెళ్తున్నా నల్లపిల్లి అడ్డం వచ్చింది. అప్పుడు ఆయన గమనించుకోకపోతుంది. అంటే అది ఏమో చేసేటట్టు ఉంది నా పెండ్లం, నాకు దూరం చేసేటట్టు ఉంది. అక్క సంసారం దిక్కేది ఏమో నీకన్నా ఎక్కువ భాగ్యమ్మ, ఏమైంది? గేట్ కాడ ఉండి పిలుస్తా, షోలు వినిపిస్తలే? మా తమ్ముడు వచ్చిండు భాగ్యమ్మ. మా తమ్ముని ముందు నువ్వు లొల్లి పెట్టుకు భాగ్యమ్మ. సిగ్గు శరం లేదా? తెచ్చుకొని ఎన్ని రోజులు అవుతుంది? 2-3 ఏళ్ళు అవుతుంది. నీ వల్ల మాకు లోన్లు వస్తలేవు తెలుసా? సిగ్గు శరం లేకుండా ఆడకని పిలుస్తుంటే మూసుకొని కింద కూర్చున్నావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మనిషి కడుపుకు ఏం తింటావి? కడుపుకు మనసులో గుట్టలే. సిగ్గు శరం లేదు. కూరగాయల కాడ కోతి నేను ఇక్కడ పోతే ఇక్కడ మారుతుంది. రేషన్ బియ్యం కాడ మొన్న ఓకం రమ్మంటే ఇట్లా అంటుంది. ఎందుకు నీకు కట్టే అవసరం? దమ్ముంటేనేమో తీసుకోవాలి, లేకపోతే తప్పుకోవాలి. ఏం మొక్కోదు నావి? పైసలు కట్టు ముందు, లేకపోతే 10 మందిని తోలుకొని వస్తే మాట్లాడు. తమ్మి నా ఇచ్చేది పోతుంది. ఇవాళ నేను మందు తెచ్చుకొని తాగిసేస్తా. సావు తమ్మి 4 ఆవులు తెచ్చుకున్న బతుకుదామని. ఆవులు 4 ఆవులు చచ్చిపోయినాయి. లోను కట్టలే, అది 4 లక్షలు అయింది. 4 లక్షలు నీకన్నా ఎక్కువ 4,70,000 అయింది. 70,000 నీ మోడు కడతానా? 70,000 నీ మోడు కడతానా? ఇస్తా. ఏం చేస్తున్నా? అక్క కన్నా ఎక్కువనా? ఏడుస్తుంది. ఆల్రెడీ సంద గిట్లు ఇచ్చి నింటి అయిపోతున్నాగా. ఇన్ని మాటలు పడకపోతుంటివిగా. ఇంకోసారి నువ్వు గ్రూప్ లకి వచ్చి పైసలు తీసుకో. నువ్వు పైసలు ఇసుగా కూడా ఎందుకు ఏడుస్తున్నావు? కష్టం చూడలేకపోతానా మామయ్య? ఉన్న పైసలు ఏమో చూడలేకన్నా ఉన్నాయి. ఎన్ని పైసలు ఉన్నాయి మామయ్య? ఇలా ఇక 15 మిగిలినరా? ఎదుగులన్నీ ఎండుకుపోయినాయి. మామకు ఆకలి అవుతున్నదేమన్నా. ఓ అమ్మా, ఎవరున్నారు ఇంట్లో? ఎవరా? అప్పు తీసుకునేటప్పుడు అయితే గుర్తుంటది, తీసుకున్నాక ఎవరు నువ్వా? ఏంది నీ కథ అసలు? ఏంది? నేను తర్వాత వచ్చి కడతా సార్ పైసలు. తర్వాత ఏంది? నాకు పైసలు కావాలి ఇప్పుడు. లేవంటే ఏం చేయాలి నేను? నా మొగడు సాగు బతుకులు ఉన్నాడయ్యా. సాగు బతుకులు ఉంటే నేను కావాలా? తీసుకున్న పైసలు ఇచ్చేసాయి ఫస్ట్. లేవు సార్, తర్వాత ఇస్తా. లేవు అంటే కాదు, నాకు పైసలు కావాలి చెప్తా. మా అక్క మీదకి రాకపోతే ఏం చేయాలి? మరి అప్పు తీసుకొని ఇస్తలేదు, నువ్వు ఇస్తావా? ఇస్తారు. ఏమనుంటే మాట్లాడతావు. ఏంది నువ్వు ఇస్తావా? నాకు తెలుసురా. నాకు నువ్వు ఇచ్చటం లెక్క ఉన్నావా అసలు? ఎంత వేసింది అనుకున్నావు? 9 లక్షలు తీసుకుని ఇచ్చితో కలిపి 11 లక్షలు అయింది. ఏంది నువ్వు మాట్లాడక అసలే? ఏందాకా నీది? మా అక్క మీకు వస్తున్నారా? ఒకపోతే ఏం చేస్తారు మళ్ళీ పైసలు తీసుకున్నప్పుడు? ఏమనుకున్నావు? మా అక్క అంటే ఒక తండ్రికి ఇద్దరం ఒక దాకా పుట్టింది. అక్క నన్ను ఇద్దరం కలిసి నీకు నేను చెప్తా నీ బాధ ఏందో. తమ్ముడు నేను ఒక తల్లికి పుట్టినాం, ఒక తండ్రికి పుట్టినాం, ఒక సన్న జీకినాం, ఒక గుంతలు ఆడుకున్నాం, ఒక లోటతోటి ముట్టి కడుకున్నాం రా. కడుకోండమ్మా. ఏం చేసింది? నాకేం సంబంధం? ఫస్ట్ పైసలు నీళ్ళు కడుకోని నాకు ఆకలితో చూసింది. ఏం మాట్లాడుతున్నావురా? తీసుకోకపోతే ఏమైనా చేసుకోండి, ఫస్ట్ పైసలు ఇచ్చి మాట్లాడండి. ఆకలితో తుడిసిందా మా అక్క? ఇప్పుడు సంసారంగానే ఎండబెట్టాడు. కాదక్క, మీరు తుడిచిరా నాకెందుకక్క? ఏమి మంచిది. ఇవో నాకు చాలా కోపం. ఫస్ట్ నీ ఎన్ని పైసలు నా తమ్ముడు వారేస్తాడు రా. ఎన్నా? 9 లక్షలు మిద్దితో కలిపి 11 లక్షలు పడే. 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు తిట్టకపోతే ఏం చేస్తారు మరి? ఏం చేస్తావు? బబ్లుగాడు అంటే ఏమనుకుంటున్నావు? ఒకసారి అనుకో, గణేష్ అంటే ఉత్సవార్త చుట్టుపక్కల అయితే ఇక్కడ ఉడతాల వరకు మధ్యలో భీమారపో చించోడు గణేష్ అను. చించోడు గణేష్ అంటే రికార్డు మన్మని ఇక్కడ బబ్బులుగాడు అంటారు. బబ్బులుగాడు అంటారు. ఏమనుకుంటున్నావు? పైసలు ఇయ్యా, నువ్వు మాట్లాడ ఫస్ట్. నువ్వు అంటారు కానీ ఉన్నావు, ఆయన అంటారు దాటిపోయి పైసలు కింద వారి 10 లక్షలు 11 లక్షలకి ఎక్కువ తీసుకొని పో. నీ బొద్దు కొట్టుకో. మా తమ్ముడు అన్ని తీసుకొని పోరా. వేరే కన్నా మిత్రులకి ఒకటి
వాళ్ళందరూ వచ్చి నా తమ్ముడిని అంటారా ఒక తల్లి కుట్టలేమంటారా ఇప్పుడు ప్రూఫ్ చేయాలన్నారు దాకా పోయి మేము ఒక తల్లి పుట్టిపోలేదా బట్టి బట్టి పడుకోవాలా ఎంత మంచిది అనుకున్నావు? సరే, చాలా సరే. మంచిది. అన్న, ఇంత అన్న, టిఫిన్ స్కూల్కి పోతే ఇంత తింటే నాకు ఇంత పెడుతుంది అంత మంచిది మా అక్క. పెద్ద టిఫిన్లో తీసుకపోతుండే 2 టిఫిన్లు బిగించుకొని సగం టిఫిన్ పెడుతుండే. అన్న సరే నేను బయట కలుస్తానా నేను సరే. ఏ పో ఇచ్చినాగా పో అక్కడ పో. ఎంత అక్క మనం ఒక్క తల్లి కుట్టాం రా ఒక తల్లిగా ఉన్నాం అక్క. నాకు చెమటలు వస్తున్నాయి అర్థమవుతుంది, చెమటలు వస్తున్నాయి అర్థమవుతుంది. కూరగాయల సత్యమ్మ కుట్టాం అవును రా, కూరల సత్యమ్మ పేర్లో పెట్టుతున్నావు. పెట్టాం అవును. నా తమ్ముడు లెజెండ్, నా తమ్ముడు ఆజెండ్, నా తమ్ముడు ఈ దండు ఆ దండు. మామయ్యకి ఏమన్నా తినడానికి తీసుకురా. అజెండా ఇజెండా అని జెండుబాం రుద్దేటాడు చేస్తున్నారు, జెండుబాం రుద్దేటాడు చేస్తున్నారు. హలో ఎక్స్క్యూజ్ మీ. నాకు ఇంటికి పోయినాక జెండుబాం పెట్టిస్తారు. ఆంధ్ర కేంద్రం, పాల కేంద్రం, ఏం లేదు చూడముచ్చుడా ఉంది మీ గంట అని చూడడానికి వచ్చిన. సిగ్గుశరం లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది పైసలు తీసుకొని? ఎన్ని సంవత్సరాల నుంచి పాలిస్తున్నాను నీకు? పొద్దుగా లేస్తాను, తెల్లారుజామున 3 గంటలకు లేస్తా, గడ్డిలో ఆవుల గడ్డి వేస్తా, పాలు పిసుకుతా, పాలు ఇస్తా, పెరుగు. ఇప్పుడు అదొక్కడే తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఇవ్వడానికి అన్ని అయిపోయినాయి, నాదొక్కడే ఉంది మిగిలి. పిసికి ఇప్పుడు నీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది చిక్కడి పాలతోటి. సిగ్గుశరం లేదే. 1,00,000 రూపాయలు బిల్ అయింది. 1 కాదు 2 కాదు. నేను కాదు ఆగినా, ఎవరు నాకుతో రానే 5-6 సంవత్సరాల నుంచి. ఏమైంది అక్క ఇట్లా తిడుతుంది? ఏం పాలు వస్తుంది? ఏం పాలు? దాని పాలు పోయేది దాని బర్రె పాలు వస్తుంది, దాని పాలు పోయేది దాని బర్రె పాలు వస్తుంది. ఏమో అక్క ఏం నవ్వులాడవు నా నీకు? మీ బావ పానం బాగలేకునే కదా, బాగలేనప్పుడు ఇక అయ్యో ఎన్న బాగుంటుందమ్మా మీది. నీది బాగుండదు, నీ బిడ్డల బాగుండదు, నీ కొడుకుల బాగుండదు, నీ అల్లుల బాగుండదు, ఎవరు బాగుండదు, నీకే బాగుంటుంది పానము ఇంట్లో. ఏ సాపించుడు? అమ్మో తమాషా చేస్తుంది, తమాషా పైసలు అడిగితే. అయ్యో అక్క ఏడవకరా, నీకన్నా ఎక్కువ నారా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏందో చెప్పరా, ఎంతనో చెప్పు అక్కడ. 1,10,000 పాల బిల్లు 1,10,000 చేసి ఆడదాన్ని నిన్ను చూస్తున్నాక దిగుసారు నాకుండాలి అసలు వేసిన దానికి. ఎందుకంటే పొద్దుగా వేస్తున్నా నాకు తీట కాదు తీట తిమ్మకంటే గోకురామ్మ కన్నట్టు అయింది నాకు. 1,10,000 లేకుంటే ఏంది మరి? లక్షలు ఇచ్చినారా? ఇక నా సంసారం ఏమన్నా కానీ నీకన్నా ఎక్కువ, నీ సంసారం అన్నా బాగుండని. నా సంసారం ఎట్లా రోడ్డు మీకు వచ్చేటట్టే ఉండదు. ఇస్తా ఇక ఏమన్నా ఉన్నాయా అక్కడ ఇచ్చే ఆ పైసలు ఇస్తా పాటు పోదు ఆగు లెక్క పెట్టుకోదు. పాలు ఎక్కువ వేయకు. ఎందుకు పెడతా? అమ్మో ఇది నీతి ఆయన చూసని నేర్చుకో. సంసారం ఎట్లా చేయాలో ఆయన చూసి నేర్చుకో. సిగ్గుసరం లేదే. పో, నన్ను చూస్తే నా సంసారం గిడేందుకు ఎడతా. సంసారం గురించి చెప్తున్నా. ఏమైందమ్మా? ఇంకేమన్నా ఉన్నాయా మామయ్య బ్యాగ్ లా? 2 కడ్రాయలు ఉన్నాయిరా. మా ఆయన కడ్రాయర్ లో మామయ్య. ఏంటి మమ్మీ ఎవడు? మా ఆయనకి ఎత్త మామయ్య. కాదు బేట, నీ మొగన్ సైజు ఏం సైజు, నా సైజు ఏం సైజు? ఏంద్రా కడ్రాయలకి నీకు ఇవ్వరారా? ఆయనకున్న కడ్రాయర్ అన్ని తూట్లు పడ్డాయి మామయ్య. ఇగిస్తే ఆయనకు పట్టకుండా నీ మొగన్కి ఇచ్చి నేను బతలాటట్టుగా బిడ్డ. తీసుకోపో అక్కడ కలబడి తీసుకోపో. నీళ్ళని తెప్పిరా తాగుతా. అయ్యో నీళ్లు లేక 6 దినాలు ఆయ తమ్మి. నేనే వాళ్ళింట్లో దాగి వస్తుండా మా బాలమ్మల ఇంటికి నల్లు వస్తున్నా తాగు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏం చేసావు తమ్మిడు ఉండి ఇంటికి ఎవరి ఇంటికాడ ఆడు ఉండాలి. మందిలో కాడు ఉంటే నీ పిల్లం ఏం అనదా? మీ అక్కదా నీకు పోయి ఇంతసేపు ఉంటావా అంట తిడుతూ తమ్మి. నీ పిల్లంతో బాధ పోను ఆయన పోతా కిరాకిన పైసలు లేవు. ఏమని అడుగుది నేను? ఏమైతే అంటున్నావు? ఏం లేదురా, ఉన్న పైసలు మొత్తం ఇస్తే కిరాకిన లేవు. కిరాయికి లేవు పైసలు? 50 రూపాయలు ఇస్తే పోతుంది. అయ్యో తమ్మి, నీవు చిన్నప్పటి నుంచి నా మీదకు పడతావురా నీ దిక్కుల మనవయ్యా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. 50 రూపాయలు ఎక్కడికెళ్ళి తేవాలి నాయ నీకు మొక్కానికి? ఏం చేస్తారా ఇక? మా ఎక్కిస్తుంది అంటారు, కాసుకొని కూర్చుంటారు. మరి నువ్వు కాకపోతే ఏం మంత్రం అమ్మా అటు తేలేమన్నాడు అక్కడ మనకి మళ్ళీ పాడుకోవు. అయ్యో దేవుడా, 50 లక్షలతో వస్తే 100 రూపాయలతో పోతున్నా. ఇంటికి పోతేనే మా దనేటట్టే ఏనన్నా పోయి చిల్లరవాడి సస్తా. మీకు చెప్తున్నా, నాలాక సెంటిమెంట్ పోకండి, నష్టం కాకండి, సాబోరకు తెచ్చుకోకురి.
హే ఈ అమ్మ నా బతుకుకి నా వార మొత్తం మీద ఎన్ని పైసలు చూపిరా అబ్బా భగవంతా శంకర మాధవి కాదే మమత నీ 11 లక్షలమ్మ నావి. నీ అగిడిగా ఇంత పని చేసిందమ్మా. నీ దమాకులా తెల్లెంటికెళ్ళి ఉన్నాయి అనుకున్న కలర్తో అనుకురు కానీ ఇంత దమాకు ఉండదు అనుకోలేదు నీ తెల్లెంటికెళ్ళ కింద. అమ్మో అమ్మ ఏమది మళ్ళీ ఇస్తే కదే రయ్యా నీ పైసలు కాకు. మేమంటే ఇద్దరం బిడ్డలము. బ్యాగులు ఏం లేవు కట్టడాయాలు ఉండే కానీ ఒక మాట చెప్తున్నా. ఇగో మందం ఇది పట్టుకో 2 చీల కాలు దాకా గుడిబాజీలు తిను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆగే చెప్తాను. ఇగో అమ్మ నీకు 200 మహిళా సంఘం బాగా యాక్టింగ్ చేసి అయ్యా నువ్వు కరెంట్ బిల్లు బాగా 500 నువ్వు ఎవరు యాక్టింగ్ తగ్గట్టాలి నీకు 500 నువ్వు కూడా గట్లే చేసినావు అట్లా అమ్మ. ఇగో నాయన నువ్వు అప్లోడవు నీకు 1000 రూపాయలు నువ్వు ఇంకా జర బాగా చేసినావు ఆకలితోటి ఉన్నట్టుండవు 1000 రూపాయలు సనిగా నీకు 500 చెప్పేది ఇగో అయ్యా చెప్పమ్మా. నా పిల్లలు కాబట్టి నా పిల్లలకు 2000 1500 పట్టు. నోర్మొయ్ నీ యాక్టింగ్ అంతనే ఉండదు. ఇవి నా తమ్ముని పైసలు నా తల్లిగారి సొత్తు నా సొత్తు నేను తింటా పని. ఎవరు ఎంజాయ్ చేసుకోరు పండుగ చేసుకోరు. పైసలు గుద్దుకొని పైసలు తీసుకో. అమ్మా తాటింది అనేటోడు ఒకడు ఉంటే తలదన్నేటోడు ఒకడు ఉంటాడు అన్నట్టు నేను నా తమ్ముని మోసం చేస్తే వీళ్ళందరూ నా నెత్తిన కొట్టి పైసలు గుంజుకొని పోయి మీరు అట్లా సెంటిమెంట్ తోటి లొంగ తీసుకొని అన్నదమ్ముల తర పైసలు ఎంగి తీసుకోకుండ్రమ్మా.